ఆకాశం ఆకుపచ్చగా ఉంది. పచ్చ కవర్లు వచ్చి నేను చూంచుకో. కోడ్ యాక్సెప్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ను చూపిస్తాను. ఇది ఎక్సలెంట్ డీల్లో అవైలబుల్గా ఉంది. జస్ట్ 20,000 రూపాయల బడ్జెట్లో దీంట్లో మాత్రం ఎక్సలెంట్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ ల్యాప్టాప్. దీంట్లో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చారు 20,000 రూపాయల బడ్జెట్లో. అండ్ మీకు దీంట్లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ దీంట్లో బ్యాక్లిట్ కీబోర్డ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఇచ్చారు. 8 GB ర్యామ్ ఉంటుంది. అండ్ విండోస్ 11 హోము అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. అండ్ దీంట్లో ఇంటెల్ 11th జనరేషన్ సెల్రాన్ ప్రాసెసర్ N5100ని యూజ్ చేశారు. సో ఓవరాల్గా మాత్రం 20,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక ఎక్సలెంట్ డీల్ అనమాట. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. ఈ డీల్ అయితే ఖచ్చితంగా స్టూడెంట్స్కి చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ Y1 సిరీస్లో InbookY1Plus Neo అనమాట దీని పేరు. బేస్ మోడల్లో 8 GB ర్యామ్ ఉంటుంది. అలాగే 256 GB SSD ఉంటుంది. సో ఇది అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో పెట్టారు. ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. చెప్పాను కదా, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది సజెస్ట్ చేయదగ్గ ల్యాప్టాప్. పీపీటీలు, వర్డ్ ఇలాంటివి అయితే రెగ్యులర్గా మనం ఇంకా మల్టీమీడియా కన్జంప్షన్కి అయితే సూపర్గా ఉంటుంది. మూవీలు ఇలాంటివి చూడటానికి, ఇంట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్టివ్ టూల్స్ అంటే మీకు ఫోటోషాప్ లాంటివి, అలాగే ఎడిటింగ్ లాంటివి ఇలాంటివి ఎక్కువ ఉంటే మాత్రం దీన్ని మీరు సజెస్ట్ చేయలేము. అదే దానికి పనికిరాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీంట్లో లోపల ఏముంటే చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక ల్యాప్టాప్ ఉంటుంది. సో మన దగ్గర సిల్వర్ కలర్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మీకు లోపల ఒక 45 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఇంతే బాక్స్లో ఉండేది. అండ్ కమింగ్ టు ద ల్యాప్టాప్ డిజైన్, ఈ ల్యాప్టాప్ 1.7 KS ఉంటుంది. ఎందుకంటే దీనిపైన వీళ్ళు మొత్తం కూడా మెటల్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 20,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు మెటల్ ఫ్రేమ్తో ఇది చూడటానికి యాపిల్ మ్యాక్బుక్ లాంటి డిజైన్తో తీసుకొచ్చారు వీళ్ళు. ఎక్సలెంట్గా అనిపించింది కదా. మెటల్ ఫ్రేము లుక్ మాత్రం సిల్వర్ కలర్లో సూపర్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది, కొంచెం మెటల్ ఉంటుంది. అండ్ 2 స్పీకర్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మోడల్ నెంబరు ఇలాంటివి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్ మీకు మైక్రో SD స్లాట్ ఉంటుంది. అలాగే Type-C పోర్ట్ ఉంటుంది. 3.5 హెడ్ఫోన్ జాకు, USB 3.0కు సంబంధించిన పోర్ట్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఛార్జరు ప్లస్ ఇది కూడా డేటా ట్రాన్స్ఫర్ కూడా యూజ్ అవుతుంది. Type-C పోర్ట్ ఇచ్చారు. ఇది కూడా USB 3.0. అలాగే ఇటువైపు ఇంకొక USB 3.0 ఉంటుంది. HDMI పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ మీకు ఇలా ల్యాప్టాప్ని ఓపెన్ చేసుకోవడం కోసం ఒక చిన్న కట్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. 1.6 KS ఇది. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ నేను ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో యూజ్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ చూడండి, నాకైతే డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే కనిపిస్తూ ఉంది. అండ్ కీస్ కూడా చాలా బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి. అండ్ మీకు ట్రాక్ ప్యాడ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. ఇది మాత్రం చాలా కన్వీనియంట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ల్యాప్టాప్కి కీబోర్డ్కి మీకు బ్యాక్లిట్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ బడ్జెట్లో బ్యాక్లిట్ కీబోర్డ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా, కానీ వీళ్ళైతే ఇచ్చారు. సో ఇది కూడా చాలా సాటిస్ఫైడ్ అనమాట. అండ్ ఫ్రేమ్ కూడా చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో కనిపిస్తూ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ మాత్రం దీనికి లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పవచ్చు 20,000 రూపాయల బడ్జెట్ని కన్సిడర్ చేస్తే. అండ్ ఇది విండోస్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. విండోస్ 11 హోమ్ అనమాట. సో అండ్ మన దగ్గర ఉంది టాప్ మోడల్. ఇది 23,000 ఏమో పెట్టినట్టున్నారు. ఇది 8 GB 512 GB వేరియంట్ అనమాట. దీంట్లో బేస్ మోడల్ 8 GB 256 GBతో వస్తుంది. సో ఇది మీకు 20,000 రూపాయల బడ్జెట్లో పెట్టారు. అండ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ రేపటి నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్స్ కాబట్టి ఇంకొంచెం అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ డీల్ అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో స్టూడెంట్స్కి చాలా మంచి ప్రైజింగ్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ వస్తూ ఉంటాయి ల్యాప్టాప్స్ కూడా. ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. అక్కడ జాయిన్ అయిపోండి. ఇలాంటి ల్యాప్టాప్ డీల్స్, ఎలక్ట్రానిక్ డీల్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి ఒకసారి వెళ్తే వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా నాకైతే చాలా ఫాస్ట్గానే ఉంది. అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచిగానే అనిపించింది నాకు. ఇది ఇంటెల్ సెల్రాన్ N5100 ప్రాసెసర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 1.1 ఉంటుంది. కానీ ఇది టర్బో మోడ్ ఇది 2.4 GHz స్పీడ్కో ఏమో వెళ్తుంది. సో రెగ్యులర్గా అంటే ఇంట్లో వాడే వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్కి చిన్న చిన్న టాస్కులు చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం సూట్ అవుతుంది. కానీ ఫోటోషాప్ లాంటివి అయితే కొంచెం రన్ అవ్వడం కొంచెం స్లోగా ఉండొచ్చు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రొడక్టివ్ టూల్స్ మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. అది మాత్రం బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో 45 వాట్స్ ఛార్జర్ కూడా ఇచ్చారు కాబట్టి సో
ఓకే 20,000 రూపాయల బడ్జెట్లో మాత్రం సో బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, మెటల్ ఫ్రేమ్తో వచ్చింది కాబట్టి ఆ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం సజెస్ట్ చేయొచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్ఫినిక్స్ Y1 సిరీస్లో వచ్చిన InbookY1Plus Neo. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకైతే సాటిస్ఫైడ్గానే అనిపించింది. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.